హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. వెల్కమ్స్ టు అవర్ ఛానల్ శివాని డేఆర్ వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు క్యాబేజీ చట్నీ చూపించబోతున్నాను. దానికోసం అని చెప్పేసి 700 గ్రామ్స్ క్యాబేజీ తీసుకున్నాను. అట్లాగే 50 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ రెండు కలిపేసి ఆయిల్ వేసి బాండ్లీ పెట్టి ఆయిల్ వేసి వేస్తూ ఉన్నాను. అది వేయించేటప్పుడు ఒక స్పూను సాల్ట్ కూడా తీసుకుని మిక్స్ చేసేసి వేయించుకుంటా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు మనకి క్యాబేజీ వేగటం అయిపోయింది. అప్పుడు దాంట్లో నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వేడి దాంట్లో పెడతా ఉన్నాను. అప్పుడు చింతపండు మెత్తగా అవుతుంది. మళ్ళీ బాండ్లీ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసేసి టమోటా వేసుకున్నాను. టమోటా బాగా వేయించుకున్న తర్వాత అప్పుడు జీలకర్రను వెల్లుల్లి వేసి బాగా వేయించుకున్నాను. అవి మొత్తం ఆరిన తర్వాత మిక్సీ జార్ తీసేసుకుని మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు బాండ్లీ పెట్టేసి ఆయిల్ వేసుకుని తిరగమూత వేసేసుకుని అంతా వేగిన తర్వాత అప్పుడు చట్నీలో మిక్స్ చేసుకోవాలి.